రేపు నామినేషన్ వేయడానికి ఒక ఆయన కులాన్ని నమ్ముకొని వస్తుండు. దేన్ని నమ్ముకొని వస్తుండు? దేన్ని నమ్ముకొని? మనం సర్వే జన సుఖినో భవంతు, అందరం ఉండాలని కోరే పార్టీ, కోరే జెండా, కాషాయ జెండా. కులం పేరు మీద మేము వస్తున్నాం. దేనికోసం వస్తున్నాం? సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇది మోడీ గారి నినాదం. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యేటువంటి గ్యారంటీ తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక ఆయన వస్తుండు. దేన్ని నమ్ముకొని వస్తుండు? దేన్ని సూట్కేసులు నమ్ముకొని వస్తుండు. మెదక్ జిల్లాలో చంద్రశేఖర్ రావు పుట్టిన ఈ గడ్డ మీద బిఆర్ఎస్ పార్టీకి పోటీ చేసినందుకు ఒక్కరు దొరకలేదా అన్న? దొరకలేదా? అదొకటి చెప్తాను కదా, నేను ఇంత పొడుగున్నది. ఎంత పొడుగున్నాడు? దుబ్బాకలు వెళ్తే ఏడవడ్డాడు. దిక్కు దివాలని కూడా బోర్ల పడ్డాడు. గోడ తీయాలి అడుగుతున్నాడు. రఘునందన్ దుబ్బాకలు నువ్వు వెళ్ళలే కదా, మెదక్ ఎట్లా పోటీ చేస్తావని అడుగుతున్నా. మన అడగాలి. అరే వారి నీ మామను కామారెడ్డిలో లిల్లీ హూపు లెక్క వచ్చింది. ఏమన్నా ఎవరు నొక్కిరు? ఏ జెండా నొక్కింది? అరే నీ నాయకుడిని, నీ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో తొక్కుతే లోపలికి బిడ్డ కసరు ఎక్కడానికి నొక్కిరు. ఎవరు నొక్కిరు? కాషాయ జెండాలు నొక్కిరు, బీజేపీ నొక్కిరు. వారి హరీష నీ మరుదల్ని నిజామాబాద్ లో నొక్కితే ఏడగలింది చెల్లి. బిహార్ జైల్లో చేరింది నీకు మరదలు. ఈయన నేడికి పంపాలి హరీష్ ని. వెంకటరామరెడ్డి ఏడిపోతాడు. మరి మెదక్ జనం ఆలోచించుకోవాలి. 10 ఏళ్ళు ఎంపీకున్న ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు మెదక్ అంటే? హరీష్ రావు కాంగ్రెస్ తీసుడు తప్ప ఈ జిల్లాకి ఏం చేయలేదు. చేసిండా? ఆఖరికి శివాజీ విగ్రహం ఓపెనింగ్ కూడా రానటువంటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి అనేటోడు వచ్చిందా? మెదక్ రూపాయి ఇచ్చిండా? మెదక్ లో గసండోళ్ళు పిలిచి ఇంకో వస్తురు ఇలా ఎవరు ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా ఎవరు కాండోళ్ళు తీస్తాడు? హరీష్ రావు కాండోళ్ళు తీస్తాడు. కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామరెడ్డి కూడా రఘునందన్ గురించి మాట్లాడాలా? అరే వారి వెంకట్రామరెడ్డి ఒక్క పోలీసు లేకుండా నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నువ్వు నీ హరీష్ ఒక్క పోలీసు లేకుండా రామల్లన్న సాగర్ ముంపు గ్రామాలకి ప్రచార రథం వద్ద చెప్పుల దండేసి కొట్టిరు. కొట్టలేదా? ఏమున్నా వెంకటరామరెడ్డి దగ్గర అంటే ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని ఎకరాలు? ఎంత ఎకరం? ఎంత? హరీష్ రావుకు 4 సూట్ కేసులు, చంద్రశేఖర్ రావుకు సూట్ కేసులు మోసి కాళ్ళు మొక్కి, అదే మా మెదక్ జిల్లా పౌరుషాల బిడ్డ, మెదక్ జిల్లాలో రోజు ముందు పుట్టిరు. పక్క జిల్లాని అరువు తెచ్చుకున్నది కాదు మా జిల్లా. తెచ్చుకుందామా? ఏం చెప్పిండు కాలేజీ? ఈ గడ్డ మీద పుట్టి ఎవరైనా ఈ గడ్డకు అన్యాయం చేస్తే ఈ గడ్డ మీదనే పాత్ర వేయాలని చెప్పిండు. చెప్పినమా? ఈ చౌరస్తాలో జై తెలంగాణ అన్నప్పుడు చెప్పినమా? ప్రాంతేతరుడు దోహం చేస్తే ఊరు పొలిమేర దాటిలాగా ఉరికిపిద్దామా? ఎవరు? వెంకటరామరెడ్డి. మెదక్ వెంకటరామరెడ్డికి ఎవరి సంబంధం ఉందో? మరేంటి మెదక్ ఏమైనా అనాలనా? లేరా? అయినా జై తెలంగాణ అన్నోళ్ళు ఉన్నారా లేరా? మరి ఎందుకు వెంకటరామరెడ్డి కోటేయాలో ఒకసారి ఆలోచించాలి. దయచేసి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. డబ్బులను నమ్ముకొని బిఆర్ఎస్, కులాన్ని నమ్ముకొని కాంగ్రెస్, ఈ రెండు తప్ప ఇంకొకటి వస్తలు. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కి? 4000 పింఛన్ ఎందుకు వేయాలా? ఎందుకు వేయాలి? ఇచ్చిరా 4000?
పెద్ద కొడుకు 2000 ఇస్తే చాలలేవు. నేను చిన్న కొడుకు ఎర్రగా ఉన్నా 4 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? 4000 వచ్చినాయా? మరి 4 నెలలు మీరు ముఖ్యమంత్రి అయినా మరి సార్ జీతం ఎంత? 4 లక్షలు ఆయన తీసుకుంటానికి జీతం ఉంటది కానీ గరీబ్ వాళ్ళకి 4000 పింఛన్ ఇవ్వలే కాంగ్రెస్. ఇచ్చిందా? ఈయన పోయి కేరళలో చెప్తున్నాడు ఏమని, రాహుల్ గాంధీ 20 ఏళ్ళు ప్రధానమంత్రి, ఎన్నేళ్ళు 7 కలరా 7 రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ఎవరైతారు? రఘునందన్ గెలిపిస్తే మెదక్ ప్రజలకి నరేంద్ర మోడీకి మధ్యలో వారధిగా ఉంటే మీ సేవకులుగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాదు, రియల్ గా ప్రజల కోసం కొట్టాడటండి, ఈ గడ్డ మీద పుట్టినది, ఈ గడ్డ కోసం నా చివరి శ్వాసగా కొట్లాడుతోంది. అందుకని ఒక్కసారి ఒక్క అవకాశం నరేంద్రుడి నాయకత్వంలో పనిచేసేందుకు నాకు ఇస్తే ఈ గడ్డ రూపురేఖల్ని బరాబరి మార్చవా? మెదకంపి మనం లేం. రైలు ఇచ్చినవా ఇవ్వలేదా? ఇదే కిషన్ రెడ్డి గారు వచ్చి రైలు ఓపెన్ చేసిరా చేయలేదా? రైల్వే స్టేషన్ కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేసిరా చేయలేదా? మరి మెదకంపి మనం లేకుండా సబ్కా సాథ్ అని మెదక్ రైలు ఇచ్చినవా ఇవ్వలేదా? అందుకని ఒకసారి దయచేసి ఆలోచించాలి. తప్పుడు మాటలు నమ్మకండి, మాయ మాటలు నమ్మకండి. అసలు మోసగాళ్ళు బాగా మెదకులో బలం ఉంది అని చెప్తారు. ఒకవేళ మెదకులో నిజంగా బలం ఉంటే హరీష్ నువ్వు అడిగినావు కదా, దుబ్బాకల జిల్లాని రఘునందన్ మెదకులో వెళ్తావని అడుగుతున్నావు కదా, నీకు చేతనైతే హరీష్ నీ మామని రమ్మను, కామారెడ్డిలో జిల్లాని కేసీఆర్ రమ్మను. ఎవరు రమ్మన్నా? నేను అడుగుతున్నా ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షిగా ఏమడుగుతున్నా, దుబ్బాకల జిల్లాని రఘునందన్ మెదకులో వెళ్తావా చెల్లడా చూద్దాం. నీ మామని రమ్మను. ఎవరు రమ్మన్నారు? నీ మామని రమ్మను. తొడగొట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతిలో సత్యం సాక్షిగా చెప్తున్నా, నీకు నీ మామకి ఈ గడ్డ నుంచి వెళ్ళి గోరి కట్టకపోతే నేను రఘురాముని వాడుతుంది, రఘునందన్ దయించి గ్రామాల్లో ఉన్నటువంటి మీరు ఎవరి వారసులం? రాముని వారసులం. రామరాజ్యం రావాలంటే ఎవరు గెలవాలి? ఆడ మోడీ గారు ఉండాలి, మెదక్ ఎవరు ఉండాలి? మన బిడ్డ మనకు ముద్దు, అంతేనా? మన పిల్లలు మనకు ఉంటే మనం ముద్దాడితే మంచిగా ఉంటది. పోయి సికింద్రాబాద్ ఎంపీ గారినో కరీంనగర్ ఎంపీలో ముద్దాడితే మెదక్ వాళ్ళకి ఏమైనా వస్తుందా? ఎంతైనా పక్కోలా కదా. మనోళ్ళు మనకు ఉండాలో ఊరికే పక్కింటికి పోతే రానిస్తారా? ఒక్కసారి అంటే రానిస్తారు. కిషన్ రెండోసారి పోతే ఏమంటారు? పోటీ మెదక్ అంటాడు. అంటాడా సారు? మరి మనోళ్ళు మనకు ఉండాలో ఏం చేయాలి? మనోళ్ళు మనకు ఉంది అంటే మీరంతా ఒక 25 రోజులు ఏం చేయాలి? అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టు, హనుమంతుని దీక్ష తీసుకున్నట్టు ఒకటే దీక్ష, ఒకటే జపం, రామనామం, మోడీ జపం, అంతేనా?